హే గైస్, ఈ వీడియో జూన్ 3 రోజుది నేను పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. లైక్ ఎడిటింగ్ అనేది చాలా లేట్ అయింది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. టెంపుల్ హిస్టరీ, ఆ టెంపుల్ దగ్గర మిగతా విజిటింగ్ ప్లేసెస్ అన్నీ, ఆ టెంపుల్ ఏ టెంపుల్ అసలు అనేసి తెలుసుకోవాలి అని అంటే వీడియో ఇంట్రోలో ఉంటుంది. సో ఇది మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యే ముందు బేసికల్గా ఎవరైనా వెహికల్కి పూజ చేసుకుంటారు కదా, సో అలా ఇంటి దగ్గర పూజ చేసి స్టార్ట్ అయిపోయాము. సో గైస్, ప్లీజ్ వీడియో నచ్చితే మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు సో గైస్, ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం. అన్ప్లాన్డ్ ట్రిప్. జస్ట్ నిన్న మొన్ననే హైదరాబాద్ పోయి హైదరాబాద్ పోయి కాదు గైస్, హైదరాబాద్ నుంచి దోమకొండకి 2 days బ్యాక్ వెళ్ళినాం. మళ్ళీ అట్లా సడన్గా ఇట్లా పోదాం అనగానే మళ్ళీ ఇట్లా వచ్చేసిన గైస్. సో ఏంటి, శ్రీశైలం వెళ్తున్నాం. ఎక్కడైతే జ్యోతిర్లింగం అండ్ శక్తిపీఠం రెండు కలిసి ఒకటే దగ్గర ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్తున్నా. ఇట్లా మేనిఫెస్ట్ చేసి 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 అండ్ ఫైనల్లీ వి ఆర్ గోయింగ్. సో మా అల్లుడు వాడికి చెప్పులుగా ఉన్నా వాడికి తినేటప్పుడు అయితే కోకో మిలన్ అన్న కావాలి, లేకపోతే అత్త వీడియోస్ అన్న కావాలి. అత్త వీడియోస్ లో వాడు ఉండాలి. మళ్ళీ ఇప్పుడు వీడియోలో ఇవ్వమంటే మాత్రం సిగ్గుపడుతున్నాడు గైస్. రాజ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అను. షూ అను, షూ వేసుకున్నాను చెప్పు, కొత్త షూ అను. న్యూ షూ, కొత్త షూ వేసుకున్నా. ఓం నమ శివాయ చెప్పు రాజ్. ఓం చెప్పడు శివయ్య అట్లా చెప్పడు. సో ఇట్లా 6 months నుంచి మేనిఫెస్ట్ చేసి చేసి యాక్చువల్గా నేను ఫస్ట్ మహారాష్ట్రలో ఉన్న 3 జ్యోతిర్లింగాలకు వెళ్తా అనుకున్నా. శ్రీశైలం అని ఇట్లా అనుకోలేను, బట్ ఇట్లా వెళ్తున్నా. ఓం నమ శివాయ. జై పాట హనుమాన్, శ్రీరామ్ హనుమాన్, హనుమాన్. ఓం జై ఓం నమ శివాయ. గుడ్ బాయ్. క్లాప్ రాజ్. కన్నయ్య మళ్ళా. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. యాక్చువల్గా ఈ వీడియో తీస్తున్న నెక్స్ట్ డే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీది ఉండే. సో చూడండి హడావిడి. ఆర్సీబీ, ఆర్సీబీ. గైస్, నాది ఆల్రెడీ శివాలయంలో హనుమాన్ కి దర్శనం కూడా అయిపోయింది. శ్రీశైలంలో కాదని చెప్పు. శ్రీశైలంలో కాదు గైస్, ఆయన శ్రీశైలంలో అనుకున్నారు. స్వయంభూ శివాలయం కి వెళ్ళా. సో అక్కడ ఇక్కడ చేపల కర్రీ చేసిస్తారంట, మస్తు ఫేమస్ అంట. వీళ్ళందరూ ఆగింది చేపల కూర కోసమే. చేపల కూర ఈడ చేపల కూర అందిస్తారంట, మస్తు బాగుంటుంది. తినని కోసం ఒక దగ్గర ఇట్లా ఆగినాం. ఇంత బాగుందంట, అంత బాగుంది ఇక్కడ. రాన్స్ అంబా ఉంది, అంబా. మీరు ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ నేను చెప్పే శ్రీశైలం యొక్క హిస్టరీ వినండి. దానికంటే ముందు ఒకటి చెప్పాలి. ఈ శ్రీశైలం ట్రిప్లో నాకు నేచర్లో కూడా కొన్ని అద్భుతాలు కనిపించినాయి. అంటే దర్శనం కాకముందు నాకు స్కైలో శివుడు అర్ధచంద్రాకారంలో కనిపించాడు. అండ్ శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత శిఖర దర్శనానికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి చేతిలో ఉండే వీణ రూపం ఒక కొండల్లో కనిపించింది. అండ్ దర్శనం అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక చెట్టు అండ్ కొండ, ఆ రెండు కలిపి నంది రూపంలో ఫామ్ అయింది. నేను అక్కడ ఇమేజెస్ మెన్షన్ చేసిన దగ్గర డిస్క్రిప్షన్ రాశాను, సో మీరు కూడా చూడండి. 12 జ్యోతిర్లింగాలు, 8 శక్తి పీఠాలు, ఇవి రెండు సెపరేట్గా ఉండడం చూసాం. కానీ శ్రీశైలంలో ఒక 12 జ్యోతిర్లింగం అండ్ ఒక 8 శక్తి పీఠం రెండు కలిపి ఒకటే ప్లేస్లో ఉంటుంది, అదే శ్రీశైలం. సో
జ్యోతిర్లింగాన్ని మల్లికార్జున స్వామి అంటారు, అక్కడ శక్తిపీఠాన్ని భ్రమరాంబికాదేవి అని అంటారు. అసలు అక్కడ జ్యోతిర్లింగం ఎలా వెలిసింది, శక్తిపీఠం ఎలా వెలిసింది, అసలు మల్లికార్జున స్వామిని మల్లికార్జున స్వామి అని ఎందుకు అంటారు, భ్రమరాంబికాదేవికి ఆ పేరు ఎలా వచ్చింది, ఇవన్నీ డీటెయిల్స్ నేను మీకు చెప్దామనుకుంటున్నాను. భ్రమరాంబికాదేవి శక్తిపీఠం ఎలా ఫామ్ అయింది అని అంటే, శివుడికి సతీదేవికి పెళ్ళైన తర్వాత సతీదేవి వాళ్ళ తండ్రి దక్ష మహారాజు ఒక హోమం చేస్తున్నప్పుడు ఆ హోమంలో శివుడిని అనుమానించగా ఆ అనుమానాన్ని సతీదేవి తట్టుకోకుండా ఆ హోమంలో దూకి కాలిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న శివుడు కాలిపోయిన బాడీని తీసుకొని ముల్లోకాలు తిరుక్కుంటూ రుద్రతాండవం చేస్తూ ఉంటాడు. సో అలా చేస్తే ముల్లోకాలకి ముప్పు ఉంది అని తెలుసుకున్న బ్రహ్మ ఇంకా విష్ణువు దాన్ని ఎలాగైనా ఆపాలి అనేసి విష్ణు చేతిలో ఉన్న సుదర్శన చక్రంతో సతీదేవి బాడీని ముక్కలుగా చేస్తాడు. సో అట్లా ఆ ముక్కలు ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్క దగ్గర పడిపోయింది. సో అట్లా 18 బాడీ పార్ట్స్ ఇండియాలో పడ్డాయి. అవి అష్టాదశ శక్తిపీఠాలుగా మారాయి. అండ్ అట్లే 56 బాడీ పార్ట్స్ అయ్యాయి అని కొంతమంది, 108 బాడీ పార్ట్స్ అయ్యాయి అని కొంతమంది అంటుంటారు. మన ఇండియాలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి శక్తిపీఠం 6th శక్తిపీఠం. ఇప్పుడు ఆ శక్తిపీఠానికి భ్రమరాంబికాదేవి శక్తిపీఠం అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మకి తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ ఆ రాక్షసుడికి ఒక వరం ఇస్తాడు. 2 కాళ్ళు ఉన్న మనిషి చేత కానీ 4 కాళ్ళు ఉన్న జంతువు చేత కానీ నీ మరణం జరగదు అనేసి వరం ఇస్తాడు. సో అట్లా వరం ఇచ్చినందుకు ఈ అరుణాసురుడికి పొగరెక్కువై శ్రీశైలంలో ఉన్న మునులు ఋషులు అందరినీ ఈయన చాలా టార్చర్ చేస్తూ ఉంటాడు. సో ఈ మునులు ఋషులు అందరూ అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు తేనెటీగ రూపంలో 1,00,000 తేనెటీగల రూపంలోకి మారి ఆ రాక్షసుని చంపేస్తుంది. తేనెటీగ అంటే సంస్కృతంలో భ్రమరం. అలా ఆ పేరు భ్రమరాంబికగా మారి ఇప్పుడు అమ్మవారు భ్రమరాంబికాదేవిగా అక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇప్పుడు మనం జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాం. సో ముందు చెప్పానుగా పర్వతుడికి శివుడి ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తాను అని మాట ఇచ్చాడు అనేసి. అది ఎలా జరిగింది అని అంటే, వినాయకుడు అండ్ కార్తికేయుడికి పెళ్లి చేయాలి అనేసి కైలాసంలో ఒక డిస్కషన్ వచ్చింది. సో వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఎవరికి పెళ్లి చేయాలి అనేసి వాళ్ళిద్దరికి ఒక పోటీ పెడతారు. వాళ్ళలో ముల్లోకాలు చుట్టి ఫస్ట్ ఎవరు కైలాసానికి చేరుకుంటారో వాళ్ళకి ముందు పెళ్లి చేస్తాము అనేసి. అయితే అక్కడ ఉన్న జనాలందరూ పక్కా కార్తికేయుడే గెలుస్తాడు, ఎందుకంటే కార్తికేయుడి వాహనం నెమలి, వినాయకుడి వాహనం ఎలుక అనేసి ఫిక్స్ అయిపోతారు. అది చెప్పంగానే కార్తికేయుడు ముల్లోకాలని చుట్టనికి వెళ్ళిపోతాడు. కానీ వినాయకుడు అసలు తన వాహనాన్ని కూడా ఎక్కకుండా అక్కడే నిల్చొని కాసేపు ఆగి శివపార్వతుల కాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళ చుట్టూ 3 చుట్లు తిరిగేసి వచ్చి నా పోటీ పూర్తయిపోయింది అనేసి వాళ్ళకి చెప్తాడు. సో అదేంటి మేము ముల్లోకాలు తిరుగుమంటే నువ్వు ఇక్కడే ఉండి పోటీ పూర్తయింది అని చెప్తున్నావు అని అంటే, నాకు నా లోకమే మీరు, సో నేను మీ చుట్టూ 3 చుట్లు తిరిగాను కాబట్టి ముల్లోకాలు తిరిగినట్టే అనేసి చెప్తే అప్పుడు వాళ్ళు ఇంప్రెస్ అయ్యి సరే అనేసి వినాయకుడికి పెళ్లి చేద్దాము అనేసి పెళ్లి చేసేసారు. ఆ బాధతో కార్తికేయుడు కైలాసాన్ని వదిలి శ్రీశైల శిఖరం పైన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు. దాన్ని చూసిన శివపార్వతులు కార్తికేయుడిని ఎలాగైనా సరే వెనక్కి తీసుకురావాలి అనేసి వాళ్ళిద్దరు కూడా శ్రీశైలానికి వెళ్తారు. కానీ కార్తికేయుడు వినకుండా నాకు ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంది, నేను ఇక్కడే ఉంటాను అని ఫిక్స్ అయితే శివపార్వతులు కూడా అక్కడే ఉండిపోవాలి అని నిర్ణయించుకుంటారు. దాంతో శివుడు అక్కడ జ్యోతిర్లింగంగా వెలుస్తాడు. ఈ జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాల్లో 2nd జ్యోతిర్లింగం. మహాశివుడిని శ్రీశైలంలో మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చెప్పుకుంటూ వచ్చారు, అంటే మల్లికార్జున స్వామి అని ఎందుకు పిలుస్తారు అనేసి. ఫస్ట్ రీజన్ వచ్చేసి శివుడు పార్వతి ఇద్దరు కలిసి కైలాసం నుంచి శ్రీశైలంకి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నట్టుగా పార్వతీదేవి అంటే మల్లిక అండ్ శివుడు అంటే అర్జునుడిగా ఇద్దరిని కలిపి మల్లికార్జునుడిగా పిలుస్తారు అనేసి ఉంది.
ఓకే, మల్లిక అంటే ఓకే అమ్మవారు శివుడికి మల్లె పువ్వులతో పూజించింది కాబట్టి ఆ మల్లె పువ్వుల్లో నుంచి మల్లిక వచ్చింది, అది ఓకే. బట్ శివుడికి అర్జునుడు అనే పేరు ఇంకా ఎలా వచ్చింది అని తెలుసుకోవాలనేసి ఇంకా చూస్తున్నప్పుడు నాకు ఒక శ్లోకం కనిపించింది. దాన్ని సాంస్క్రిట్లో నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తే అర్జున అంటే ఒక బ్రైట్ లేదంటే ఫ్లేర్ కాంప్లెక్షన్ అనేసి తెలిసింది. దాని తర్వాత ఇంకా చూస్తూ ఉంటే ఒక స్టోరీ తెలిసింది. చంద్రకేతుడు అనే రాజు, ఆయనకి చంద్రమతి అనే ఒక కూతురు. ఆ కూతురు పుట్టగానే ఆయన రాజ్యాన్ని ఆ రాజ్యం కోసం వేరే రాజ్యాలతో పోటీ పడడానికి ఆ వేరే రాజ్యాలు అన్ని పర్యటిస్తుండడంలో చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అట్లా గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ రాజు తన రాజ్యానికి వచ్చినాక ఆ చంద్రమతి అమ్మాయి తనకు ఎదురుగా కనిపిస్తుంది. ఆ చంద్రమతి తన కూతురు అని గుర్తించలేక ఆ అమ్మాయిని ఏదో చేయాలి అనేసి తన వెంబడబడుతుంటే ఆ చంద్రమతి అనే అమ్మాయి ఒక గుహలోకి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తూ ఉండగా శివుడు ఆ చంద్రకేతుడు అనే రాజుని ఒక స్టాచ్యూ లాగా చేసి, గ్రీన్ స్టాచ్యూ లాగా చేసి అక్కడ ఉన్న పాతాళ గంగ, కృష్ణా రివర్లో శ్రీశైలంలో ఆ పాతాళ గంగలోకి పాడేస్తాడు. ఆ చంద్రమతి గుహలో నుంచి బయటకు రాగానే ఒక శివలింగానికి ఆవు పాలతో అభిషేకించబడిన దృశ్యం కనిపిస్తుంది. ఆ శివలింగం ఆ పాలల్లో వైట్గా కనిపిస్తుంది. నేను ముందు చెప్పినట్టుగా అర్జున అంటే ఒక బ్రైట్నెస్ ఆర్ ఫ్లేర్ కాంప్లెక్షన్ అని చెప్పాను కదా, ఆ లింగం అప్పుడు వైట్గా కనిపించడం వల్ల అది అర్జునుడుగా వచ్చింది పేరు. అండ్ ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆ చంద్రమతి శివలింగానికి మల్లెపూలతో అర్చన చేస్తున్నప్పుడు శివుడు ఆ మల్లెపూలని తన తలపై ఉంచుకోనికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆ ఫ్లవర్ మల్లిక అండ్ వైట్ ఫేర్ కాంప్లెక్షన్ ఆఫ్ శివ అర్జున అవి రెండు కలిసి మల్లికార్జున స్వామిగా శ్రీశైలంలో ఆ మహాశివుడిని పిలుస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న విగ్రహంలో శివ పార్వతులతో పాటు కార్తికేయ స్వామి కూడా ఉంటాడు. దానికి రీజన్ ఆ స్టోరీయే. ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత శ్రీశైలంతో పాటు ఇంకా మనం ఏమేం ప్లేసెస్ చూడాలనో ఈ వీడియోలో కవర్ అయి ఉంటుంది. సో చెక్ ఇట్ అవుట్. మల్లమ్మ కన్నీరుకి వచ్చినాం. మల్లమ్మ అంటే శివ భక్తురాలు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు తన కళ్ళలో నుంచి హ్యాపీ టీయర్స్ వచ్చినాయి కాబట్టి ఆ ప్లేస్ పేరు మల్లమ్మ కన్నీరుగా. అక్కడ టెంపుల్లో వాటర్ ఇంకా కొండల నుంచి ఫ్లో అయితే ఆ వాటర్ చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు. అది ఆ టెంపుల్ నేమ్ యొక్క స్టోరీ. గైస్ టెంపుల్ లోపలికి వెళ్తున్నారు. క్యూటీలు గైస్ అమ్మవారి గుడికి 15 minutes టైం పడుతుందట. పక్కనే అమ్మవారి ఇల్లు, రాయి రోలు, రోకలి సంథింగ్ అవన్నీ ఉన్నాయంట. సో అట్లా పోయి చూసినాం అంటే అట్లా పోతున్నాం గైస్. చెప్పా గైస్ ఏమో జరుగుతుంది ఇక్కడ, చాలా మంది జనాలు ఉన్నారు. గైస్ ఇప్పుడు మల్లమ్మ వాడిన రోలు రోకలి ఉన్నాయి గైస్ ఇక్కడ. దాన్ని నిల్చోబెట్టాలట. ఇంతకుముందు చూపించింది మల్లమ్మ ధ్యానం చేసిన ప్లేస్. సో అక్కడ కోరిక కోరుకొని ఉయ్యాలని ఊపితే కోరిక తీరుతుందంట. దెన్ ఇప్పుడు రోలు రోకలి నిల్చోబెట్టాలంట. అది అక్కడ ఒక ఆంటీ ఉంది, ఆమె చెప్తుంది. మేము ఎక్కడున్నాం తెలుసా? ఎక్కడున్నాం అంటే మేము సదనంలో రూమ్ తీసుకున్నాం కదా. సో ఆ రూమ్ గణేష్ సదనంలో రూమ్ తీసుకున్నాం గైస్. దాంట్లో ఒక 4 different బ్లాక్స్ ఉన్నాయి. మేము గంగా బ్లాక్లో ఉన్నాం. అది గంగా బ్లాక్ అటు ఎంట్రన్స్, ఇటు బ్యాక్ సైడ్ వస్తే ఇట్లా పార్క్లా ఉంది మొత్తం. అండ్ ఇక్కడ టిఫిన్ సెంటర్ ఉంది గైస్. చాయ్,
చాయ్ టిఫిన్స్ అవన్నీ దొరుకుతాయి. అండ్ ఇప్పుడు మేము ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినాం, వచ్చేసరికి 5:30 అయింది. మేము రాగానే ఫ్రెష్ అయ్యి గణపతి సదన్కి పక్కన ఒక 1.5 కిలోమీటర్లో మల్లమ్మ తీర్థం ఉంది, సారీ మల్లమ్మ కన్నీరు ఉంది గైస్. ఆ మల్లమ్మ ఇప్పుడు టెంపుల్ అదే అక్కడ వచ్చే కొండల నుంచి వాటర్ అవా కాదు, పక్కన గుడి లోపల గైస్. ఇగో వీళ్ళకు స్టోరీ చెప్పిందంట గైస్ అక్కడ ఆంటీ. అక్కడ కంటిన్యూ అక్కడ మల్లమ్మ అనే ఆమె తపస్సు చేసి ఆమె కన్నీరు అక్కడ పడి అది హోల్ లాగా అయ్యి అందులో నుండి వాటర్ రావడం స్టార్ట్ అయ్యి అదొక దార లాగా గుడి లోపల నుంచి అమ్మవారి గర్భగుడిలోంచే వస్తూ ఉంటుంది. గర్భగుడిలో దారం ఉందంట. అండ్ అక్కడనే పక్కన మనం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో అమ్మవారు తపస్సు చేసిన ప్లేస్ ఉయ్యాల ఉంది. అండ్ రోకల్ బండ దంచి 5 times ఇట్లా నిల్చోబెట్టాలంట గైస్. కోరిక కోరుకొని నిల్చుంటే కోరిక తీరుతుందంట. అండ్ నేను అవన్నీ నమ్మను, సో ఏమో ఎందుకు తీరుతుంది లేకపోతే లేదు. ముందు తెలుసుకొని ఏం చేస్తాం, మళ్ళీ నిల్చోలేదనుకో అబ్బా అనే ఫీలింగ్ ఉంటుంది. గుడికి వచ్చింది ఇట్లా పాజిటివిటీ ఇట్లా పొంగాలని, మళ్ళీ పోయి అది నిల్చోకుండా మా అది టార్చర్ గైస్. ఇప్పటి నుంచి అట్లాంటి కాయిన్స్ నిల్చోబెట్టడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఏదో ట్రై చేసి ఉత్తగా ట్రై చేయండి, కోరుకోకుండా ఏదో ఫన్ యాక్టివిటీ లాగా. బట్ అట్లా చేయాలనుకుంది కూడా చేయలేకపోతాం. ఎస్. సో ఇప్పుడు మాకు టైం ఎంత అవుతుందంటే, మాకు అంటే మనకి నీ ఫోన్ వెళ్తలేదు, 7:46 అవుతుంది. 7:46 అవుతుంది గైస్. 7:46 అంటే ఇప్పుడు 7 నుంచి రేపు మార్నింగ్ మాకు అభిషేకం టికెట్స్ ఉన్నాయి. సో మేమేం అభిషేకం అంటే అది గుంపు అభిషేకం, సామూహిక అభిషేకం గైస్. రేపు మాకు సామూహిక అభిషేకంకి టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇద్దరికి అయినా 1500, ఒకరికి అయినా 1500. ఇద్దరికి 1500 అంటే ఆ ఇద్దరిలో ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్స్ మాత్రమే ఉండాలి, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ నాట్ అలౌడ్. లైక్ ఇప్పుడు మదర్ అండ్ సన్కి తీసుకున్న వాళ్ళు ఇండివిజువల్గా 1500 పెట్టి తీసుకోవాలి. ఒక 1500తో ఇద్దరికి అలౌ చేయరు. సో అది బుక్ చేసుకున్నాం. అది 6 o'clock ఉంది. దాంతో పాటు స్పర్శ దర్శనం ఉంది గైస్. ఏం చేస్తావు? సో దాంతోపాటు స్పర్శ దర్శనం కూడా ఇస్తారంట. ఇక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్ ఉంది కదా గైస్, ఆ టెంపుల్కి వెళ్దామని ఇక్కడ తెలుసుకుంటే రేపు వెళ్ళాలంటే ఈరోజు మార్నింగ్ 3-4కి ఎర్లీ మార్నింగ్ 3-4కి తీసుకుంటే రేపు దర్శనం కోసం అవుతుందంట. మేము అట్లా అనుకోలేము, రేపు మార్నింగ్ 3-4కి లేకపోతే ఈరోజు తీసుకోవచ్చు అని అనుకుంటే ఈరోజు కుదరట్లేదు. సో ఈ ప్లేసెస్ కాకుండా ఇంకా మిగతా ప్లేసెస్ కొన్ని ఉన్నాయి, అవేంటో నేను మీకు రేపు చూపిస్తా. సో గైస్ స్టే ట్యూన్డ్. సో మేము రూమ్ తీసుకుంది శ్రీశైలం టెంపుల్కి ఒక 1 kilometer డిస్టెన్స్లో. అది గణేష్ సదనం. ఒక్కో రూమ్ 4 members ఉండొచ్చు గైస్. లైక్ 1200 పడింది ఒక్క రూమ్కి. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే దేర్, లైక్ అది మల్లమ్మ కన్నీరుకి చాలా దగ్గరలో ఉంది. అండ్ అక్కడ నుంచి టెంపుల్ కూడా జస్ట్ 1 or 2 kilometersలోనే ఉంది. అండ్ ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా, మళ్ళీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సదన్ పైన నుంచి రూమ్లో నుంచి చూస్తే గోపురం కనిపిస్తుంది గైస్, శ్రీశైల శిఖరం. ఇది పైన యాక్చువల్గా ఇప్పుడు చీకట్లో కనిపించట్లే, అక్కడ ఒక చిన్న కనిపిస్తుంది. రేపు మార్నింగ్ చూపిస్తా గైస్. ఇక్కడ నుంచి కనిపిస్తుంది, మా రూమ్లో నుంచి కూడా కనిపిస్తుంది. అను హాయ్ గైస్ అను, రాంచ్ గైస్ అను. ఏదత్త వస్తాడు కానీ జూడిగో. హాయ్ గైస్ అను, హాయ్ చెప్పు. ఫెల్లో ఇట్స్ డే 2 in శ్రీశైలం. అండ్ మార్నింగ్ ఎంత అవుతుంది గైస్? 5:24 అవుతుంది. బయట వ్యూ క్లాస్. జస్ట్ లుక్ ఎట్ దాట్ గైస్. మీకు గోపురం చూపించాలా, శ్రీశైలం గోపురం శిఖరం.
గైస్ ఇది శ్రీశైల శిఖరం. నేను 3కి లేచిన, ఇంకా రెడీ అవ్వడం కాలేదు. 6కి పూజ ఉంది, ఇంకా ఒక్కళ్ళు కూడా రెడీ కాలేరు గైస్. లో అయితే ఇంకా బాగుంది, ఫోన్లో అంత క్లియర్ అనిపించట్లేదు గైస్. గైస్ రాన్స్ చూడండి అంత ఎట్లా చేస్తుంటారు. రాన్స్ చూడండి గైస్. 6కి అభిషేకం ఉంటే ఇంకా వెళ్తలేరు వీళ్ళంతా. వచ్చేసాం శ్రీశైలం, వచ్చేసాం టెంపుల్కి వచ్చేసాం గైస్. త్రిశూలం మన ఇప్పుడు కొబ్బరికాయలు ఉంటాయి అట్లా లోపలికి తీసుకొని అభిషేకంకి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ టికెట్, ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవన్నీ వచ్చేసాం. మేము వెళ్ళిపోతున్నాం. ఇగోరా గైస్, ఇక్కడ ఫ్రీ దర్శన్కి రూట్ ఎక్కడిది అక్కడ రూట్ మాత్రం పెట్టింది ఉంది, ఒకటి ఉంది గైస్ అక్కడ ఫ్రీ దర్శన్. ఎట్రా గైస్, దర్శనం అయిపోయింది. ఇది దర్శనం అయిపోయి ఇట్లా వచ్చినాం గైస్. ఇక్కడనేమో ఇదేమో దర్శనానికి వెళ్ళే రూట్. ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అట్లా దర్శనం చేసుకొని ఇట్లా వస్తాం గైస్. సో ఇక్కడే దర్శనం అయిన తర్వాత సైట్ సీయింగ్, మన ఓన్ వెహికల్స్లో రాకపోతే సైట్ సీయింగ్ కోసం ఆటోస్ వాళ్ళు ఇక్కడ నుంచి అడుగుతున్నారు. అండ్ ఇక్కడే టిఫిన్స్ కూడా అమ్ముతున్నారు. నిన్నటి నుంచి మా రూమ్ నుండి చూస్తే గోపురం కనిపిస్తుంది, గోపురం కనిపిస్తుంది అని చెప్తున్నాను కదా. సో ఆ గోపురం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. అండ్ 4 గోపురాలు ఉన్నాయి గైస్ గుళ్ళో, ఆల్ 4 సైడ్స్. ఇక్కడ నుంచి నాకు 3 కనిపిస్తున్నాయి, బట్ ఫోన్లో ఓన్లీ 2 కనిపిస్తుండొచ్చు. గైస్ ఇక్కడ 1 అండ్ దాని రైట్లోనే 1, అవి 2. ఇంకొకటి లైన్గా 3 ఉన్నాయి గైస్ అక్కడ, దోస్ 3, అవి 3 ఏమంటారు, శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి యొక్క గోపుర శిఖరాలు గైస్, 4 డోర్స్వి. సో దర్శనం అయిపోయింది, అభిషేకం, శివుడిని స్పర్శ దర్శనం, అభిషేకం అయింది. ఆ అభిషేకం వాటర్ డైరెక్ట్ శివుడికి పోసాము. ఇట్ వాస్ గుడ్. అండ్ భ్రమరాంబికా దేవి కూడా చూసాము. వీళ్ళందరూ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గుడి దిక్కే వచ్చినాం, అంటే గుడికి దగ్గరలోనే ఉండే మేము. సో ఇప్పుడు ఇవన్నీ క్యూటులు క్యూటులు హలో గైస్, వావ్ రుద్రాక్ష చాలా లింగం బాగుంది. అడుగు అత్తకడు ఏం కావాలి? క్యూటులు రాన్స్ గైస్, చిన్న చిన్న సందులు, షాప్స్. టెంపుల్కి మెయిన్ ఎంట్రన్స్ ఇది. దానికి ఎదురుగానే కొబ్బరికాయ కొట్టాలి అని అనుకుంటే కొట్టాలి. శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్కి వెళ్తున్నాం. సాక్షి గణపతి టెంపుల్ ఎందుకు అని అంటే, శ్రీశైలంకి వచ్చినామని గణపతిని సాక్షిగా ఉంచి శివుడి దగ్గర చెప్పియడానికంట గైస్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి గోత్రం
గోత్రనామాలు చెప్పాలి. సో మనం వచ్చినామని ఒక ప్రూఫ్ లాగా. సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి గైస్. ఫస్ట్ శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చే రూట్లో, హైదరాబాద్కి వచ్చే రూట్లో ఫస్ట్ సాక్షి గణపతి వచ్చింది. సో చూపిస్తా. ఇది సాక్షి గణపతి టెంపుల్ సైడ్ వ్యూ. సాక్షి గణపతి టెంపుల్ తర్వాత నెక్స్ట్ వచ్చే టెంపుల్ హటకేశ్వరం, అది శివాలయం. సో ఆ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, ఒక భక్తుడు, శివుడి భక్తుడు శ్రీశైలంకి వెళ్ళే వాళ్ళందరికీ ఫుడ్ వండుతున్నప్పుడు ఆయన పేరు చాలా పాపులర్ అయింది. దాన్ని చూసి వేరే వాళ్ళు తట్టుకోలేక ఆయన కుండలు అన్నిటినీ పగలగొట్టారు. కుండలనే కాకుండా కుండలు తయారు చేసి అటికను కూడా పగలగొట్టారు. దాంతో వచ్చిన భక్తుల్ని ఊరికే పంపించలేకపోవడంతో ఆయన కూర్చొని ఏడుస్తుండగా అటిక పైన శివుడు ప్రత్యక్షమవుతాడు. సో ఆ టెంపుల్ని అట్టికేశ్వరం అనేవాళ్ళు, తర్వాత హటకేశ్వరంగా మారింది. దాని తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి పాలధార అండ్ పంచదార. ఇది చాలా కిందికి వెళ్ళాలి, లైక్ చాలా స్టెప్స్ ఉంటాయి, వెళ్ళే దారిలో చాలా కోతులు. అండ్ ఇక్కడ ఫారెస్ట్లో దొరికే మెడిసిన్స్, ఫారెస్ట్ నుంచి తయారయ్యే మెడిసిన్స్ చాలా అమ్ముతారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా క్రేజీ ఉంది. బట్ ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, లైక్ మోస్ట్లీ శ్రీశైలం అంటే ఫ్యామిలీస్తో పెద్దవాళ్ళతో వెళ్తారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కిందికి దిగకపోవడమే బెటర్. లైక్ పైకి రావడం మళ్ళీ చాలా కష్టం అవుద్ది. పాలధార అంటే శివుడి నుదుట నుంచి వస్తున్న దార అనేసి, పహల్ అంటే నుదురు అని అర్థం. అండ్ పంచదార అంటే పంచభూతాలను సూచిస్తుంది అనేసి పాలధార ఒకటే సైడ్, ఈ రెండు ఫ్లో ఉంటుంది వాటర్ది. ఒకటే దార అండ్ ఇంకొకటేమో 5 దారాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది పాలధార అండ్ పంచదార. అండ్ ఆ వాటర్ని తీసుకొని ఇట్లా తాగితే అసలు ఎంత స్వీట్ అంటే అంత స్వీట్ ఉన్నాయి గైస్. అండ్ ఆ వాటర్ కూడా హెల్త్ ఇష్యూస్ని పొడగొడతాయి అనేసి నమ్ముతారంట అక్కడ. గైస్ శ్రీశైల శిఖరం వచ్చినాం, పైనకి వచ్చినాం, ఇంకా పైన పోవాలి గైస్. ఇది శ్రీశైల శిఖరం. లైక్ ఆ ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత దిస్ ఇస్ ద లాస్ట్ వన్ టు విజిట్. మీరు చూడాలనుకుంటే పాతాళగంగా ఉంటుంది, అక్కడ జిప్ లైన్ ఉంటుంది, బోటింగ్ కూడా చేయవచ్చు. అండ్ ఒక మ్యూజియం కూడా ఉంటుంది, అవి టెంపుల్కి దగ్గర. శ్రీశైల శిఖరం ఒక్కటి కొంచెం దూరం రావాల్సి ఉంటుంది. నేను చూపించిన ప్లేసెస్ అన్నీ ఒక సీక్వెన్స్లో చూపించాను, లైక్ ఒకదాని నుంచి ఒకదానికి వచ్చే వేస్. మీరు స్కిప్ చేసి వెళ్తే మళ్ళీ దానికి వెళ్ళడం రివర్స్లో అవుతుంది. సో అట్లా నందికొమ్మల్లో నుంచి శ్రీశైల శిఖరం చూసిన వాళ్ళకి మళ్ళీ జన్మ అనేది ఉండదు అనేసి నమ్ముతూ ఉంటారు. గైస్ దర్శనాలు అన్నీ అయిపోయాయి, సైట్ సీయింగ్ అయిపోయింది. మేము ఫస్ట్ కాదు గైస్, శ్రీశైలంలో దర్శనం అయిపోయిన తర్వాత సాక్షి గణపతి, దాని తర్వాత హటకేశ్వర దేవాలయం, దాని తర్వాత పాలధార పంచదార, అండ్ లాస్ట్కి శ్రీశైల శిఖర దర్శనం చూసినాం గైస్. మళ్ళా జన్మ ఉండదంట శ్రీశైల శిఖర దర్శనం చూస్తే. కోరిక కోరుకున్నది కూడా నెరవేరుతుంది అంట గైస్. అయిపోయింది గైస్, అంతే. ఇంకా అత్తమ్మ మీ బ్యాగ్ లో రాంచి డ్రెస్, మా రాంచి ఏం పంపించే అతను నేను కూరగా అవుతారు. ప్లీజ్ అను. నో వీడియో అను. నో అటు తెలంగాణ, ఇప్పుడు మనం ప్రజెంట్ సో
సో ఇక్కడ చెట్ల మధ్యలో అట్లా లాస్ట్లో కొండ పైన నంది గైస్. హౌ లక్కీ ఐఎమ్ టు విట్నెస్ ఆల్ దిస్. గైస్ రాన్ చూడండి ఎట్లా ఏడుస్తున్నాడు. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.